श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం సద్గురు వాక్యోపదేశము అనే అధ్యాయాన్ని చదువుకుంటున్నాం. దీంట్లో సద్గురువుకు పగ్గాలు అప్పగించిన తరువాత చింతకు తావే లేదు అనేటువంటి బాబా సూక్తి, దానికి మాస్టర్ గారు రాసిన వివరణని మనం చదువుకుంటూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే సద్గురువుకి మన జీవిత పగ్గాలను అప్పగించిన తర్వాత చింత అనేదే ఉండదట. అలా గుర్తిస్తే కనుక శిష్యుడు తన జీవిత పగ్గాలను ఆయనకు అప్పగించగలుగుతాడు. మనకి చింత పడాల్సిన అవసరమే ఉండదు అని కనుక గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత మన జీవిత పగ్గాలను అప్పగించేస్తే ఆయనకి మనం చింత పడాల్సిన పనే లేదు అసలు అనేది ఎవరైతే ఆ సత్శిష్యుడు గుర్తిస్తాడో అలాంటి అతను ఏమవుతుంటా కర్మరాహిత్యం కోసము చిత్తశుద్ధి కోసం మాత్రమే తన విద్యుక్త కర్మలను ఫలాపేక్షరహితంగా చేస్తూ కష్టాలకు కృంగక సుఖాలకు పొంగక ఆ రెండు అనుభవాలను మన సంస్కరణ కోసం గురువు ప్రసాదించే ఔషధంగా ప్రేమతో స్వీకరించగలుగుతాడట. అదేట పగ్గాలు అప్పగించడం అంటే. సద్గురువుకి పగ్గాలు అప్పగించడం అంటే అదే అన్నమాట. మనం విద్యుక్త కర్మలన్నిటినీ ఫలాపేక్షరహితంగా చేస్తూ, అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసుకుంటూ, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఆ రెండు అనుభవాలను మన యొక్క సంస్కరణ కోసమే, మనం బాగుపడడం కోసమే, మన మంచి కోసమే, మన శ్రేయస్సు కోసమే గురువు ప్రసాదించే ఔషధంగా, ఆయన ఇచ్చే మందులాగా ప్రేమతో స్వీకరించగలగడమే పగ్గాలు అప్పగించడం అని. దీని గురించి చాలా చెప్పుకున్నాం. మనం మంచి ఏమైనా మనకిష్టమైనవి జరిగినప్పుడు, లేకపోతే మన కోరికలు నెరవేరినప్పుడు బాబా మీద మనకి భక్తి పొంగుతూ ఉంటుంది, అది మనకి నచ్చుతుంది, అంతా బాబానే అంటాం. కానీ దానికి వ్యతిరేకంగా జరుగుతాయి ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఏమవుతుందనమాట, లేకపోతే ఏదో బాధాకరమైన సన్నివేశాలు వస్తాయి, లేకపోతే అనుకున్నది అవ్వదు, కష్టాలు వస్తాయి. ఇలాంటివి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? అప్పుడు అంతా బాబా అని అనిపించదు అప్పుడు మనకి. అంటే ఆయన ప్రసాదమైనప్పుడు అనిపించదు. అంటే సుఖం వచ్చినప్పుడు ఆయన ప్రసాదం అనిపిస్తుంది, కష్టం వచ్చినప్పుడు ఆయన ప్రసాదం అని మనకి అనిపించదు అనమాట. అది మరి పగ్గాలు అప్పగించడం ఎట్లా అవుతుందో అవ్వదు కదా. ప్రతి జీవితంలో ప్రతిదానికి ఆయనకి మనం సమర్పణ చేసేసుకుంటే, మన సంస్కరణ కోసమే ఇది వచ్చింది, గురువు మనకిచ్చారు మందు అని అనుకున్నప్పుడే, అది స్వీకరించగలిగినప్పుడే మనం ఆయనకి పగ్గాలు అప్పగించినట్టు అనమాట. తన ఇష్టాలను నెరవేర్చమని గురువుని కోరేవాడు శిష్యుడే కాదు. చూడండి, మనం ఎన్ని అడుగుతామో ఆయన్ని, అసలు అలాంటి వాడు శిష్యుడే కాదు అడిగేవాడు. తన వ్యాధికి ఏ మందు ఇవ్వాలో డాక్టరుకే చెప్పగలవాడు తానే వైద్యుడు అవుతాడు కదండి. మనకేం కావాలో మనమే ఆయనకి చెప్పగలిగితే ఇంకా ఆయన ఎందుకప్పుడు కదా, ఇంకా ఆయనతో పని ఏంటి మనకి కదా. మనకి ఏది అవసరమో ఆయన తెలుసు, ఆయన చేయగలరు కదా. ఆ విశ్వాసం ఉండాలి. అంటే పగ్గాలు అప్పగించాలంటే గురువు యొక్క ప్రేమపై, జ్ఞానంపై, సామర్థ్యంపైన అపారమైన మనకి నమ్మకం ఉండాలట, విశ్వాసం ఉండాలట. అప్పుడు ఏమవుతుంది, భవిష్యత్తు గురించిన శంకలు ఆరాటం ఉండవు. భూత భవిష్యత్తులను అనుక్షణం తెలియగల సాయి యొక్క సామర్థ్యాన్ని మనం గుర్తిస్తే అట్టి విశ్వాసం కలుగుతుంది. మన చరిత్ర పారాయణ చేసుకుంటున్నప్పుడు, అంటే ఆయనకి భూత భవిష్యత్తు అన్నీ తెలుసు కదా ఆయనకి అని అనుకున్నప్పుడు, మనకి ఆయన అనుక్షణం ఆయనకి తెలుసు కదా అని అనుకున్నప్పుడు ఆయన యొక్క సామర్థ్యం గుర్తించి మనకి విశ్వాసం కలుగుతుంది. కర్మసూత్రము రుణానుబంధాలను గూర్చిన సాయి లీలల ద్వారా, మాటల ద్వారా తెలియబరిచిన విషయాలను మననం చేసుకుంటే కూడా అట్టి విశ్వాసం కలుగుతుంది. మాస్టర్ గారు అనేక సార్లు మనకు చెప్తారు, ఏది జరిగినా అది రుణానుబంధం వలనైనా లేదా మన కర్మను అనుసరించైనా జరుగుతుంది అని చెప్పి. అలా అని మనం ఆలోచించుకుంటే, బాబా చరిత్రలో ఉన్న వాటిని చదువుకొని మనం అలా అనుకున్నా సరే మనకి అప్పుడైనా సరే విశ్వాసం కలుగుతుంది.
ఎటు మన రుణానుబంధాలను, ఇక్కడ చాలా మంచి పాయింట్ మాస్టర్ గారు తీసుకొచ్చారు, నేను అక్కడికి చదువుకొని మనం ఆపాం. ఎటు మన రుణానుబంధాలను కర్మలను బట్టి కష్టసుఖాలు ప్రాప్తిస్తాయని గుర్తించడమే మార్గమైతే, కష్టాలను తప్పించడము సుఖాలను ప్రాప్తింపజేయడం కోసం కాకుంటే ఇంకా సద్గురుని సేవించడం ఎందుకు? అప్పుడు అనిపిస్తుంది ఇదేంటి, ఆయన సేవించడం ఎందుకు? మరి ఎటు రుణానుబంధం ప్రకారమును కర్మసూత్రం ప్రకారం కర్మను బట్టి జరుగుతూ ఉంటే మనకి కష్టాలు తప్పించడం సుఖాలను ప్రాప్తింపజేయడం కోసం కాకుంటే మనం ఇంకా సద్గురువుని ఎందుకు సేవించాలి? అసలు ఇంకెందుకు ఆయనతో మనకు పని ఏంటప్పుడు అని అనిపిస్తుంది మనకి. కానీ ఇతర సూక్తుల్లోని కొన్నిటి వివరణ మరచామన్నమాట. ఆ ప్రశ్న ఉదయిస్తే, ఆ ప్రశ్న కనుక మనకు వచ్చిందంటే ఇతర సూక్తులు, బాబా సూక్తులు, ఇతర సూక్తులు ఉన్నాయి కదా, అవన్నిటిని మనం మర్చిపోయాం. ఇదే పట్టుకుని ఆ రెండింటిని మిగతా వాటిని మర్చిపోయాం అన్నమాట. అదంతా కలుపుకొని చూసుకుంటేనే మనకు అర్థమవుతుందని చెప్తున్నారు. సుఖం అంటే ముందు అసలు ఆలోచిద్దామంటున్నారు. సుఖం అంటే ఏమిటో, దుఃఖం అంటే ఏమిటో, ఎందుకు మనిషి సుఖాలకు పాకులు ఆడుతాడో సరిగా అవగాహన చేసుకుంటే కానీ ఆ ప్రశ్న సమాధాన పడదు. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం మనకు తెలియాలి, అది మనకు సమాధాన పడాలంటే అసలు సుఖం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏమిటి, ఎందుకు మనిషి సుఖాల కోసమే పాకులాడుతాడు, వీటి గురించి మనకి క్లారిటీ రావాలి, అవగాహన రావాలి, స్పష్టత రావాలి. వస్తే కానీ మనకి ఆ ప్రశ్న సమాధాన పడదు, మనకి ఇంకెందుకు ఆయన సేవించడం అన్నదానికి. అది ఇవాళ ఇంకా మిగిలింది మనం చదువుకుందామండి. నిన్న అక్కడికి ఆపాం మనం. మామూలుగా ఆప్తుల మన రోగ మరణ దారిద్ర్యాదులు దుఃఖం అనుకుంటాము. మామూలుగా ఏమనిపిస్తుంది, ఆప్తులు ఎవరైనా మనకి చనిపోయినా, లేకపోతే మనకేమైనా రోగాలు వచ్చినా, ఏమైనా మరణాలు సంభవించినా, దారిద్ర్యం సంభవించినా ఇవన్నీ దుఃఖం అనుకుంటాం మనం మామూలుగా మనం అనుకునేది. కానీ అసలు దుఃఖం అంటే ఏంటంటే, అసలైన దుఃఖం అంటే ఇవి ఒకటే కాదు, ఇంత పెద్దవే కాదు, కొన్ని ఉన్నాయి, అవి కూడా దుఃఖమే. మనకి దుఃఖానికి కారణాలే అవన్నీ. కోరినది లభించకపోవడం, మనం కోరుకున్నది లభించకపోయినా దుఃఖమే. బాధపడతాం కదా మనం, అది గుర్తొచ్చినప్పుడల్లా బాధపడతాం, అది దుఃఖమే. లభించినది వృద్ధి చెందకపోవడం, లభించింది కానీ అది మనకి వృద్ధి అవ్వలేదు, దానిని తిరిగి కోల్పోవడం, అది మళ్ళీ పోయిందనుకోండి, కోల్పోయే ప్రమాదం, లేకపోతే ఏదైనా దాన్ని ఏదైతే మనకు లభించిందో అది కోల్పోయే ప్రమాదం వచ్చిందనుకోండి, కోరదగినది ఏదైనా మరొకరికి లభ్యమవుతుందన్న అసూయ, మనకి ఏదైనా కావాలనిపించింది అది వేరే వాడికి దొరుకుతుంది మనకు దొరకకుండా, అప్పుడు ఏమవుతుంది, అసూయ వస్తుంది. అసూయ, ఇవన్నీ దుఃఖాలే. ద్వేషము, అన్నీ దుఃఖాలే, ఇవన్నీ కూడా దుఃఖాలే. మనం దుఃఖం అంటే జనరల్గా ఏమనుకుంటాం, ఏదైనా రోగం వస్తే దుఃఖము, లేకపోతే దారిద్ర్యం ఉంటే దుఃఖము, లేకపోతే ఏమన్నా మరణిస్తే దుఃఖము, ఇదే దుఃఖం అనుకుంటాం. కాదుట, ఇవన్నీ కూడా దుఃఖాలే. కోరినది మనకు దొరకకపోయినా మనకి దుఃఖమే, లభించినది వృద్ధి చెందకపోయినా దుఃఖమే మనకి, తిరిగి దాన్ని కోల్పోయినా లభించిందని అది దుఃఖమే, కోల్పోయే ప్రమాదం మనకు కనిపించినా దుఃఖమే, కోరదగినది ఏదైనా మరొకరికి లభించినా అది దుఃఖమే, ద్వేషమే. ఇవన్నీ మనకు వచ్చే అసూయ, ద్వేషాలు అవన్నీ కూడా దుఃఖాలే అని చెప్తున్నారు. అలా ఆలోచిస్తూ పోతే జీవితం 99% దుఃఖమయం అనిపిస్తుంది. ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళామనుకోండి జీవితంలో, అసలు మనకున్న జీవితంలో 99% మొత్తం దుఃఖమయమేట, మొత్తం దుఃఖమయమేట. చూడండి, ఆ దుఃఖం లేని కొద్ది సమయాలు, అంటే కోరినవి జరిగిన కాసేపు సుఖమయాలు అనిపిస్తాయి. ఆ దుఃఖం లేని కొద్ది సమయాలు ఉంటాయి, అవి ఏంటంటే మనకు కోరినది లభించిన సమయాలు, కోరినది జరిగిన సమయాలు, అంటే మనకి ఇష్టమైనట్టుగా జరిగితే చూసారా, అవన్నీ సుఖమయాలు అనిపిస్తాయి అన్నమాట. మిగతా అదంతా దుఃఖమే అనిపిస్తుంది. అందుకే చూడండి, ఎవరైనా బాగున్నారంటే బాగున్నాం అంటాం, కానీ పైకి లోపలేం బాగున్నట్టు మనకు ఉండదు. నిజంగా మనల్ని కదిపితే బాగున్నట్టే చాలా కష్టాలు చెప్తాం మనం, రకరకాల కష్టాలు, పెద్ద పెద్దవి ఎక్కర్లేదు, ఈ దుఃఖం అని పెద్దవి రాసినవి ఎక్కర్లేదు, ఇందులో చాలా ఉన్నాయి చూడండి. కోరినది లభించకపోవడం, లభించినది వృద్ధి చెందకపోవడం, లేకపోతే అలాంటి ప్రమాదం ఏర్పడడం, ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఇందులో ఎక్కడో ఒక టచ్ అవుతూ ఉంటుంది మనకి దుఃఖం. ఆ దుఃఖం లేని కొద్ది సమయాలు, అంటే కోరినవి జరిగిన కాసేపు సుఖమయాలు అనిపిస్తాయి. ఈ రీతిని చూస్తే దుఃఖం లేనివాడే లేడు. ఈ లెక్కలో చూస్తే దుఃఖం లేనివాడు ఎవడు? ప్రతి వాడికి దుఃఖం ఏదో ఒకటి ఉంది కదా, ప్రాబ్లం వాడికి ఏదో ఒక ప్రాబ్లం ఉంది, ప్రతి వాడికి దుఃఖం ఉంది.
వీటన్నిటికీ ఏది ఆధారమో అదే దుఃఖం అనే వృక్షం. ఈ దుఃఖం వీటన్నిటికీ ఆధారమైనది ఉంది చూసారా, అదే దుఃఖం అనే వృక్షం అంట. అది ఇవన్నీ దాని కొమ్మలు, ఇవన్నీ కొమ్మలట, దానికి ఉన్న కొమ్మలట. ఏవేవైతే మనం దుఃఖపడుతూ ఉంటామో అవన్నీ దాని కొమ్మలట, ఆ దుఃఖం అనే వృక్షానికి. ఆకులు ఇత్యాదులు, చిన్న చిన్న వస్తే ఆకులు, కొంచెం పెద్ద వస్తే కొమ్మలు, లేకపోతే పెద్ద వృక్షం, దాని వేళ్ళు, ఇవన్నీ మనకి. ఆ వృక్షమూలాన్ని నశింపచేయనదే దుఃఖ నివృత్తి కాదు. మరి ఎట్లా, ఎలాగండి దీని నివృత్తి? దుఃఖం ఎట్లా పోతుంది మనకి అంటే ఆ వృక్ష మూలాన్ని నశింపజేయాలట. మూలం అది ఎక్కడి నుంచి మొదలైందో ఆ దుఃఖం అనే వృక్షం, ఆ మూలాన్ని నశింపజేయాలట. అప్పటికి కానీ దుఃఖ నివృత్తి అనేది సాధ్యం కదా. ఎంత బాగా చెప్పారో చూడండి, ఒక వృక్షంతో పోల్చి చెప్పారు మనకి దీన్ని. దానినే సంసార వృక్షం అన్నారు పెద్దలు. ఆ వృక్షాన్నే సంసార వృక్షము అన్నారు. సంసారం అంటే ఇదంతా అనుకో, అట్లా కాదండి. సంసారం అంటే మనం అన్నీ వేసుకుంటాం చూసారా, బ్యాగేజ్, అదంతా సంసారం, దాని సంసారం అంటారు. జీవులన్నిటికీ జీవించడం అంటే ప్రీతి. జీవులన్నిటికీ ఎవరికి ఇష్టం ఉంటుందండి? చచ్చిపోమంటే అందరికీ ప్రీతే కదా, జీవించాలనే ఉంటుంది. చచ్చిపోమంటే అయ్య బాబాయ్ అనుకుంటాం కదా. జీవులన్నిటికీ జీవించడం అంటే ఇష్టం. వాటికి మృత్యుభయం సహజం. జీవులన్నిటికీ మృత్యుభయం కూడా సహజం. దానిని తప్పుకునే యత్నమే జీవ ప్రక్రియలన్నీ. దాన్ని తప్పుకునే యత్నమే మనం చేసేవన్నీ. అంటే చావు నుంచి తప్పుకోవడం కోసమే మనం ఇవన్నీ, ఆ మృత్యు భయంతో మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట. దానికి చేసే యత్నం ఇదంతా. చిత్రం ఏమిటంటే మృత్యు అనేది ఏమిటో, ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కానీ ఇందులో చిత్రం ఏంటంటే అది ఏమిటో ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు, మన ఎవ్వరికీ తెలియదు కదా. మృత్యు ఎలా ఉంటుంది, ఏమిటి అసలు, అది ఏమీ తెలియదు కనుకనే భయం. ఎందుకు భయం అంటే అందుకే భయం, అది ఏంటో తెలియదు కనుక మనకు భయం. తెలిస్తే అసలు భయం ఉండదు. అది తెలియదు కాబట్టి మనకు భయం. ఏంటో తెలియనప్పుడు భయం వేస్తుంది మనకి, అంతే కదండి. అది ఏమిటో తెలియదు, భయం వేస్తుంది అప్పుడు తెలియని దాని గురించి మనకి. జీవించడం అంటే తాము దేహబద్ధులైన చైతన్య ఖండాలన్నట్లు తలచి దేహరక్షణే ఆత్మరక్షణ అన్నట్లు జీవనం కొనసాగించడమే. జీవించడం అంటే తాము దేహబద్ధులైన చైతన్య ఖండాలని తెలిచి, ఆ చైతన్యమే మనమని తెలిచి దేహరక్షణ ఆత్మరక్షణ అన్నట్లు జీవనం కొనసాగించడమే. కానీ దేహం కాలగతిలో మారుతున్న చైతన్యాంశము తత్వతః మారని నేనుగా నిలవడాన్ని బట్టి తాను చైతన్యమేనని తెలుసుకున్నప్పటికీ ఆ చైతన్య తత్వం ఏమిటో తెలియదు కనుక జీవులకు మృత్యుమేమిటో తెలియనట్లే జీవం అంటే కూడా తెలియదు. అందుకని మనకేమవుతుంది, కాలగతిలో అలాగ మనకి సంవత్సరాలుగా మన పుట్టిన దగ్గర నుంచి అలా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఈ కాలగతి మారుతూ ఉంటుంది. మారుతున్నప్పుడు మన దేహం కూడా దాన్ని అనుసరించి మారుతూ ఉంటుంది. ఇది ఇంతకుముందు కూడా దీని గురించి చెప్పుకున్నాం మనం. నేను పుట్టినప్పుడు ఒకలా ఉన్నా, కొంచెం పెద్ద అయ్యాక ఒకలా ఉన్నాను, తర్వాత ఇంకొకలా ఉన్నాను కదా. మంచి యంగ్ ఏజ్లో ఒకలా ఉన్నాను, తర్వాత మధ్య వయస్సులో ఒకలా ఉన్నాను, మళ్ళీ వృద్ధాప్యంలో ఒకలా ఉంటాను. అవునా? అలా కాలగతిని బట్టి నా శరీరం మారుతూ ఉంటుంది. కానీ చైతన్యాంశము తత్వతః మారని నేనుగా నిలవడాన్ని, ఆ మనలో చైతన్యం అనేది, అందరిలోనే చైతన్యం అనేది ఒకటి ఉంది కదా. ఆ శక్తి ఏదైతే ఉన్నదో, ఏదైతే నడిపిస్తున్నదో ఆ చైతన్యం అనేది అది నేను నిలవడాన్ని బట్టి తాను చైతన్యమేనని తెలుసుకున్నప్పటికీ, ఒకవేళ ఈ శరీరం కాదు, ఈ లోపల చైతన్యం ఏదైతే నన్ను నడుపుతున్నదో అదే నేను అని తెలిసినప్పటికీ, ఒకవేళ కదా నేను అంటే చెప్తాం మనం, ఇప్పుడు చదువుకున్నాం కాబట్టి. అందుకని ఆ చైతన్య తత్వం మెట్టిదో తెలియదు కనుక, కానీ దాని తత్వం ఏమిటో మనకు తెలియదు. చదువుకోబట్టి కొంత తెలిసింది మనకి. మాస్టర్ గారి గ్రంథాలు చదువుకున్నా, లోపల నేను అంటే అదనమాట. నేను అంటే బయటకు ఉండే నేను కాదు, ఆ లోపల ఉన్న చైతన్యమే నేను. బయట చెప్తాం ఇవన్నీ, కానీ అసలు అదేమిటి, ఆ తత్వం ఏమిటి, ఆ నేనేమిటి, నిజమైన నేను, అసలైన నేను ఉంది చూసారా, అదేమిటి అసలు, అది ఆ చైతన్య తత్వం ఏమిటి అసలు తెలియదు మనకి. కనుక జీవులకు మృత్యువు ఏమిటో తెలియనట్లే. అదేంటో తెలియదు కాబట్టి మనకి మృత్యువు ఏమిటో కూడా తెలియదు. అందుకే మనకు మృత్యువు అంటే భయం. మృత్యువు కూడా మనకు తెలియదు. అందువల్ల జీవం అంటే కూడా తెలియదు. అందుకే జీవం కూడా మనకు తెలియదు, జీవించడం కూడా మనకు తెలియదు, అది కూడా మనకు తెలియదు జీవం అంటే ఏంటో కూడా.
అందుకని జీవితం అన్నా మనిషికి భయమే, జీవితం కూడా మనకు భయమే, జీవించడము భయమే. అందుకే ఇలా రకరకాల పనులు చేస్తూ ఉంటామండి. మృత్యు అన్నా భయమే. అసలు భయం లేకుండా ఏది ఉంది మనకి? అన్నీ భయమే. జీవించడం భయం, మృత్యు అన్న భయమే. జీవించడం అంటే భయం కాబట్టి నాకు ఇది కావాలి అది కావాలి ఎందుకు అనుకుంటున్నాం? వీటన్నిటి నుంచి తప్పుకోవడానికే మనం ఇవన్నీ. దీనినే మనశ్శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు ఎగ్జిస్టెన్షియల్ యాంగ్జైటీ ఆర్ న్యూరోసిస్ అన్నారు. దీనినే వీళ్ళు మనస్తత్వ శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు ఎగ్జిస్టెన్షియల్ యాంగ్జైటీ ఆర్ న్యూరోసిస్ అన్నారట. దాన్నే మనిషికి జీవించడం అన్నా సరే భయం వాడికి. అందుకని అయితే జీవితంలో నిరంతరం అనుభవమయ్యేవి ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్లే క్రమంగా మన దృష్టి నుండి వైదొలిగి మన అవగాహన యొక్క నేపథ్యంలోకి పోతాయి. మనకి జీవితంలో అనుభవం అవుతూ ఉంటాయి కదా అన్నీ. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలా క్రమంగా మన దృష్టి నుంచి వైదొలుగుతాయో మన తెలివి చూడండి. గమనిస్తే తప్ప మనం గాలిని పీల్చుకుంటున్నట్టు వదులుతున్నట్టు అసలు మనకు తెలియకుండా జరుగుతూ ఉంటుంది. చూసారు ఆ ప్రాసెస్? గమనిస్తే కానీ మనకు తెలియదు. అనుభవం నిరంతరం అవి అనుభవంతోనే ఉన్నాయి, కానీ నిరంతరం జరుగుతూనే ఉంది ఆ ప్రాసెస్ మనకి కదా. అవేమవుతుంది? క్రమంగా మన దృష్టి నుండి వైదొలిగి, అసలు మనకు దాని మీద దృష్టి ఉండదు. దాని మీద దృష్టి పెడితే తప్ప, అంటే మన దృష్టి నుంచి వైదొలుగుతోంది అది కదా. మన అవగాహన యొక్క నేపథ్యంలోకి పోతాయి. అలానే ఈ జీవిత భీతి కూడా మరుగై తోచనితనము, ఒంటరితనములుగా ఎన్ని ఉన్నా తీరని అసంతృప్తిగా ప్రకటమవుతుంది. అలానే ఈ జీవితం భీతి కూడా, ఈ జీవితం అంటే మనకు భయం కూడా అది మరుగైపోయి అది ఏమవుతుంది? తోచనితనంగా అయిపోతుంది. భయమే, ఆ భయమే ఇన్ని రకాలుగా వ్యక్తం అవుతూ ఉంటుంది అనమాట. తోచనితనంగా అనిపిస్తుంది, ఒంటరితనంగా అనిపిస్తుంది, ఎన్ని ఉన్నా తీరని అసంతృప్తిగా అలా ప్రకటమవుతుంది. ఆ భయమే ఇట్లా ప్రకటమవుతుంది అనమాట. మరణాన్ని తప్పుకోగలగడంతో ప్రతి వ్యక్తి ఈ జీవిత భీతిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏమవుతుంది? సరే మరణం లేదు, అది ఇప్పుడు కాదనుకోండి, మనకి దాని నుంచి తప్పుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఒకవేళ మరణం నుంచి తప్పుకుంటే జీవించడం కూడా మనకి భయమే. ఆ భీతినైనా ఎదుర్కోవాల్సి వస్తుంది. నాన్న హాయిగా బతుకుతామా? బతుకున్న వాళ్ళం అందరం మనం హాయిగా ఉంటున్నామా? మనం బతుకున్నాం కదా అని చెప్పేసి ఎంతోమంది పోతున్నారు. ఈరోజు నేను బతుకున్నాను, అలానే హాయిగా ఉన్నాను నేను. ఏమీ లేదు. ఈ జీవితాన్ని కూడా ఎట్లా నడపాలని, ఈరోజు నాకు ఎట్లా గడుస్తుందో తెలియదు. ఇది కూడా భారంగానే గడుస్తూ ఉంటుంది. ఏదో అసంతృప్తి వస్తుంది, ఇంకోటి వస్తుంది, కష్టం వస్తుంది, సమస్య వస్తుంది, ఏవో వస్తాయి. హాయిగా ఇది చేయాలనుకుంటా, అది చేయాలనుకుంటాను కదా. అందుకని తప్పుకోగలగడంతో ప్రతి వ్యక్తి ఆ జీవిత భీతిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మన భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న ఆందోళన కలుగుతుంది. భవిష్యత్తు గురించి ఆందోళన వచ్చేస్తుంది. అప్పుడు ఎలాగ నా భవిష్యత్తు తర్వాత ఏంటి అనిపిస్తుంది. దీనికి మరణభీతికి కూడా మూలం అజ్ఞానమే. ఇలా జీవించడానికి మనకి భయానికిను మరణించడం దానికి భయానికి కూడా మూలం అజ్ఞానమే. ఈ అజ్ఞానం వలన ఏమిటో మనకు తెలియదు. జీవించడం అంటే ఏమిటో తెలియదు, అసలు మరణం అంటే ఏంటో తెలియదు. ఇదంతా తెలియకపోవడమే. దీని అన్నిటికీ మూలం ఏంటంటే అజ్ఞానం. ఆ రెంటి తత్వం తెలియకపోవడమే. ఆ రెండిటి యొక్క జీవించడము మరణించడం యొక్క ఆ తత్వాలు మనకు తెలియకపోవడం వల్లనే ఆ మరణము జీవనము కూడా నేను అనే చైతన్యానికి సంబంధించినవే కనుక అది తన తత్వాన్ని తాను తెలుసుకొనకపోవడమే, అంటే ఆత్మజ్ఞానం లేకపోవడమే అట్టి భయాలకు కారణం. ఇట్టి భయాలన్నీ మనకు రావడానికి కారణం ఏంటంటే ఆ నేను అనే దాని తత్వం మనకు తెలియదు. నిజంగా శుద్ధ చైతన్యం దాని తత్వం ఏమిటో మనకు తెలియదు. ఎందుకంటే మనకు ఆత్మజ్ఞానం లేకపోవడం, దానివల్ల ఇటు భయానికి కారణం. మహనీయులకి వాళ్ళకేమి అంతకుముందు సత్సంగంలో కూడా చెప్పుకున్న, వాళ్ళ శరీరం వదిలేయడం అంటే ఎట్లా ఉంటే వాళ్ళకి అసలు మరణ భీతి ఉండదు. మహనీయులకి ఇలా షర్టు మార్చుకున్నట్టే వాళ్ళది, అసలు అక్కడ భీతి ఉండదు వాళ్ళకి. ఆత్మజ్ఞానం లేని వారికే మరణ భీతి ఉంటుంది. ఆత్మజ్ఞానుడికి ఉండదు, అసలు భీతి అనేది ఉండదు. అదే అట్టి భయానికి కారణం. అదే సర్వ దుఃఖాలకు మూలం అదే. అసలు అదేట దుఃఖం అన్నిటికీ మూలం అదేట.
మూలం అదే అని చెప్తున్నారు. ఆ భయం ఏదైతే ఉన్నదో అదేట మూలం. అది నివారణ కానిదే దుఃఖం నశించదు. ముందు ఆ భయం ఉంది చూసారా, అది నివారణ అవ్వాలట. అది నివారణ అయితేనే అప్పుడు మనకి సర్వదుఖాలకు మూలం ఏదైతే ఉందో ఆ భయం, అది నివారణ కానిదే దుఃఖం అనేది నశించదు. అసలు దుఃఖం నశించదట. ముందు ఆ భయం అనేది పోవాలి. జీవించడం అంటే భయం, మరణం అంటే ఏంటో భయం, అదేమిటో తెలియకపోవడం వల్ల భయం. ఇవన్నీ ఎందుకంటే ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల. ఇవన్నీ నివారణ కానిదే దుఃఖం నశించ ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. ఏదో ఒక రూపంలో ఎలాగైనా మనకి అది వెంటాడుతూనే ఉంటుంది. మనకి ఎక్కడో అక్కడ ఏదో ఒక పాయింట్లో వస్తూనే ఉంటుంది. అది తెలియక, యోచించక ఒంటరితనము, తోచనితనము, తీరని అసంతృప్తులను ఇతర రీతుల మరువ చూడడమే మనం ఇతర సుఖలాభాల కోసం ప్రాకులాడడంలో తొంగి చూచేది. మనం ఎందుకంటే సుఖాల కోసం ఎందుకు ఎప్పుడు మనం వెంపర్లాడుతూ ఉంటామంటే, ఏదో ఒక రూపంలో ఇది వెంటాడుతుంది కనుక మనకి సుఖాల కోసం అసలు ఎందుకు వెంటాడుతామంటే, యోచించక ఒంటరితనము, తోచంతనము, తీరని అసంతృప్తులు, ఇవన్నీ ఇతర రీతిలో మరవ చూడడమే. అది మరవడానికే, దాన్ని మరవడానికే ఇవన్నీ అనమాట మనం చేసేది. మన ఇతర సుఖాల లాభాల కోసం ప్రాకులాడడంలో తొంగి చూచేది. అందుకే ఇతర సుఖాల కోసం కూడా చూసేది అంతే, దానికోసమే అన్నమాట. అంటే ఏదో మనం మరిచిపోవడానికి, మరుపు కోసం అవన్నీ చేస్తాం. ఇతర సుఖాలు అంటే సుఖాలన్నీ వస్తూ ఉంటే అది మర్చిపోతాం అనిపిస్తూ ఉంటుంది మనకి. అధర్మము, అవినీతి, స్వార్థము, ద్వేష, అసూయాదులన్నీ అట్టి ప్రయత్నాల పర్యావసానాలే. అధర్మము, అవినీతి, స్వార్థం ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఏంటంటే ఇవన్నీ చేసి ఎలాగోలాగా మనం సుఖంగా బతికేద్దాం అనిపిస్తుంది. ఇవన్నీ చేసేస్తే ఎట్లాగైనా మనం సుఖంగా బతకడం కోసం ఏ అడ్డదారైనా తొక్కేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే భయం నుంచి తప్పుకోవడానికి వీటిని అన్నిటినీ చేస్తూ ఉంటాడనమాట. ఆ భయం నుంచి తప్పుకోవడానికి వాడు దానికోసం ఏమవుతుంది, అధర్మం చేస్తాడు. అవినీతి, స్వార్థము, ద్వేషము, అసూయాదులు అన్ని ప్రయత్నాలు పర్యావసానాలే. అవి మూల సమస్యలను గుర్తించకుండా దోషభూయిష్టమైన ఈ క్రియాకలాపాల్లో కాలం గడిపేయడానికి మాత్రమే ఉపకరిస్తాయి. అసలు మూలం ఏమిటి ఈ సమస్య కన్నా తెలుసుకోకుండా ఈ క్రియాకలాపాల్లో గడిపేయడానికి మాత్రం ఉపకరిస్తాయి. దోషభూయిష్టమైనవి, ఇవి సరైనవి కాదు కదండి, దోషం ఉన్నవి, వీటితో గడిపేస్తాడనమాట. మూలం చూడు ఎట్లా, మూలం ఏంటి అసలు దీనికి, ఈ భయానికి మూలం ఏంటి, ఎట్లా తొలగించుకోవాలి అన్న చూడకుండా దోషభూయిష్టమైన పనుల్లో పడతాడు. అవినీతి, అధర్మము, స్వార్థము, ద్వేషము, అసూయ వీటిలో పడి ఇంకా ఏదో సంపాదించుకుంటూ ఉంటే నాకు బాగుంటుంది, ఇవన్నీ తొక్కినా పర్వాలేదు అడ్డదారులు. దుఃఖమూలో ఆత్మజ్ఞానం లేకపోవడమేనని తెలిసి నేను అన్న దాని తత్వాన్ని తెలియ యత్నించిన వారు బుద్ధుడు మొదలైన ఆత్మవేత్తలు. దుఃఖమూలో ఆత్మజ్ఞానం లేకపోవడమే. ఈ దుఃఖానికి మూలమంతా ఏంటి అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం వల్లే నేను అన్న దాని తత్వం తెలియ యత్నించిన వారు, అసలు ఈ నేనేమిటి అనే దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వాడు బుద్ధుడు మొదలైన ఆత్మవేత్తలు. బుద్ధుడు మొదలైన వాళ్ళు అట్లాగే వాళ్ళు అన్వేషణ చేశారు. వారు అసలు ఈ దుఃఖానికి మూలం ఏమిటిది అసలు అని ఆలోచించి, ఆత్మజ్ఞానం లేకపోవడం వల్లే కదా నాకు ఈ దుఃఖం కలుగుతోంది అంటే, ఆ నేను అనే దాని తత్వం నాకు తెలియకపోవడం వల్లే కదా అని చెప్పి వాళ్ళు దానికి యత్నం చేశారనమాట. బుద్ధుడు మొదలైన వారు సృష్టితత్వాన్ని చూచిన వారు శాస్త్రజ్ఞులు. వీళ్ళందరినీ ఆత్మవేత్తలు అంటారు. బుద్ధుడు మొదలైన వాళ్ళందరూ ఆ నేను అనేదాన్ని తెలుసుకోవడం, ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల ఇది కలిగిందని దానికి యత్నించడం, వాళ్ళందరూ బుద్ధుడు మొదలైన ఆత్మవేత్తలు. సృష్టితత్వాన్ని చూసిన వారు శాస్త్రజ్ఞులు. మన సైంటిస్టులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే సృష్టితత్వాన్ని తెలుసుకోవడానికి చూశారనమాట. ఈ సృష్టి అంతా ఎట్లా ఉంది, ఏంటి, ఎలా నడుస్తోంది, ఎలా నడవబడుతోంది ఇదంతా అని వాళ్ళు ఆలోచించారనమాట. వాళ్ళు శాస్త్రజ్ఞులు. జీవన వైఖరిని పరిశీలించి చిత్రించేవారు కళాకారులు. కళాకారులకు తెలుసు కదా మనకు ఎలా ఉంటుందంటే జీవన వైఖరిని పరిశీలిస్తారు వాళ్ళు చిత్రీకరించే వాళ్ళే కళాకారులు. ఇప్పుడు పెయింటర్ ఉన్నాడు అనుకోండి, అతనికి బొమ్మ ఎట్లా వస్తుంది, ఏదో చూస్తాడు, ఒకసారి ఇన్స్పైర్ అవుతాడు, దాంతో వేస్తూ ఉంటాడు, ఏదో చూసి అబ్బా ఇది బాగుందని లేస్తూ ఉంటాడు. అతని జీవితంలో కనిపించే వాటిని అన్నిటినీ
దాన్ని అతను దాని మీద ఆ క్యాన్వాస్ మీద చిత్రీకరిస్తూ ఉంటాడు. సాహిత్యకారులు, సాహిత్యం రాసేవాళ్ళు కూడా కదా. ఆత్మజ్ఞానం కలగడంతోనే జీవన్మరణ భీతి తొలగి వాస్తవానికి శాశ్వతము, సర్వగతము, అనంతమైన నిర్హేతుక ఆనందమే తన తత్వమని తెలియడం చేత మాత్రమే దుఃఖనాశనం అవుతుందని సర్వ మతాల్లోని ఆత్మవేత్తలు, గ్రంథాలు చెబుతున్నాయి. ఆత్మజ్ఞానం కలిగితేనే జీవన్మరణ భీతి తొలగి జీవించడం అన్నా, మరణించడం అన్నా భయం తొలగిపోతుంది. ఆత్మజ్ఞానం వల్ల తొలగి వాస్తవానికి శాశ్వతము, సర్వగతము, అనంతమైన నిర్హేతుక ఆనందమే తన తత్వం అని. అసలు మన తత్వం అంటే ఏంటి? మనది అసలు ఆ నేను అనే దాని తత్వం. అసలు మన తత్వం ఏమిటి అంటే శాశ్వతం అంట, సర్వగత అంట, అనంతమైన నిర్హేతుక ఆనందంట, నిర్హేతుక ఆనందంట. అదే తన తత్వం అని తెలియడం చేత మాత్రమే దుఃఖనాశనం అవుతుందని సర్వ మతాల్లోనే ఆత్మవేత్తలు, గ్రంథాలు చెబుతున్నాయి. ఆత్మవేత్తలు కానీ మంచి మంచి పెద్ద పెద్ద గ్రంథాలు కానీ అవే చెప్పేట. అది శాశ్వత అంట. మన తత్వం ఏంటి? శాశ్వతము, సర్వగతము, అనంతమైన నిర్హేతుక ఆనందంట మన తత్వం. కానీ మనకు అలా అనిపించదు. చూడండి, ఆత్మవేత్తలు దాన్ని కనుగొన్నారు. అసలు మన తత్వమే ఆనందంట, నిర్హేతుక ఆనందంట. నేటి ఆత్మవేత్తల్లో ఆ స్థితిని చూడవచ్చు. ఆత్మవేత్తల్లో కూడా ఆ స్థితి ఏంటో మనం చూడవచ్చు అని చెప్తున్నారు. వారి సన్నిధిలో అనుభవం అయ్యే తృప్తి, శాంతులే అందుకు నిదర్శనం. వారి సన్నిధిలో మనకి అనుభవం అవుతాయి చూసారండి, తృప్తి, శాంతి, అవి నిదర్శనం అని చెప్తున్నారు. మహాత్ముల దగ్గరికి వెళ్తే చూడండి, తృప్తిగా, శాంతిగా, హాయిగా ఉంటుంది. ఇంట్లో ఏం గుర్తురాదు, ఏ సమస్యలు గుర్తురాదు. అందరు ఎందుకు వెళ్తారు? ఎందుకు వెళ్తారు చెప్పండి? మహాత్ముల దగ్గరికి. హాయిగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, హాయిగా ప్రశాంతంగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. ఏమి కావాలనిపించదు అక్కడ. అక్కడికి వెళ్తే ఏం గుర్తురావు, హాయిగా ఉంటుంది, ఉన్నంతసేపు చక్కగా హాయిగా ఉంటుంది. అవునండి, మహాత్ముల సన్నిధిలో సత్సంగం జరుగుతుంది అనుకోండి, కూర్చోండి, హాయిగా వింటూ ఉంటాం, ఏమీ గుర్తురాదు, ప్రశాంతంగా ఉంటుంది, మనసు తృప్తిగా ఉంటుంది. వచ్చాక మామూలే, కానీ కొంతకాలం వాళ్ళ ఎబిలిటీ బట్టి కంటిన్యూ అవుతూ ఉంటుంది, వాళ్ళ అభ్యాసం, సాధన, వాటి మీద తృప్తి అనుభవం అయ్యే ఆ తృప్తి, శాంతులే అందుకునేది. చాలా శాంతిగా ఉంటుంది మనసు. ఇంట్లో ఉంటే దడ ఏదో ఇది అది, కాసేపు అది, కాసేపు ఇది, మనసంతా గందరగోళం, హడావుడి. అదే మహాత్ముల సన్నిధిలో చాలా హాయిగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. అదే మనకి నిదర్శనం అంట. సాయి సన్నిధి ఎలా ఉండేదో శ్రీమతి మేనేజర్ వంటి భక్తుల అనుభవాల్లో చూడవచ్చు. మనకి లీలామృతము, సాయి సన్నిధి గ్రంథాలు ఇవన్నీ చూసుకుంటే, శ్రీమతి మేనేజర్ వారి అనుభవాలు చూసుకుంటే, బాబా సన్నిధి ఎలా ఉండేదో, ఎంత శాంతిగా, అందరికీ ఎంత బాగుండేదో ఆవిడ రాసింది. ఆవిడ చెప్పిన మాటలు మనం, శ్రీమతి మేనేజర్ చెప్పింది మనం చూసుకోవచ్చు అని చెప్తున్నారు మాస్టర్ గారు. అంటే వాళ్ళకి తెలుసు, ఆత్మవేత్తలందరూ, మహాత్ములందరికీ ఆ నిర్హేతుక ఆనందమే తన తత్వం అని మరి తెలుసు, వారికి అనుభవం అది. అందువల్ల వారి సన్నిధికి వెళ్ళినప్పుడు మనకు హాయిగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. ఈ సత్యాన్ని మరచి తాత్కాలిక సుఖదుఖాల కోసం సద్గురువుని కోరడం స్వయం పోషక శక్తిని విడిచి అప్పు తెచ్చుకోవడం లాంటిది. అప్పో, ఎంత గట్టిగా చెప్పారో మాస్టర్ గారు. చూడండి, ఇప్పుడు ఏం చేయాలో మనం? ఈ సత్యాన్ని మర్చిపోయి తాత్కాలికమైన సుఖదుఖాల కోసం, ఇవన్నీ సుఖదుఖాలు తాత్కాలికమైనవి, వాటి కోసం ఏం చేస్తాం మనం? సద్గురువుని కోరుతూ ఉంటాం. అంటే మనకేమీ ఆత్మజ్ఞానం అక్కర్లేదు, నిర్హేతుకమైన ఆనందం అక్కర్లేదు, అవేం అక్కర్లేదు. అనంతమైన నిర్హేతుకమైన ఆనందం, మన తత్వాన్ని తెలుసుకోవాలి. దుఃఖరాహిత్యం అక్కర్లేదు, తృప్తి, శాంతులు అక్కర్లేదు మనకి కదా. ఇవన్నీ వదిలేస్తాం. వదిలేసి దేనికోసం ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటాం, దేనికోసం ఆయన దగ్గరికి వెళ్తాం అంటే ఈ తాత్కాలికమైన సుఖదుఖాల కోసం సద్గురువుని కోరడం స్వయం పోషక శక్తిని విడిచి అప్పు తెచ్చుకోవడం లాంటిదిట. స్వయం పోషక శక్తి ఉంది, దాన్ని వదిలేస్తున్నావు నువ్వు, వదిలేసి అప్పు తెచ్చుకుంటున్నావు. అలాంటిదిట ఆయన కోరడం అనేది అప్పు తెచ్చుకోవడం లాంటి. స్వయం పోషక శక్తి ఉందిరా నీలో, దాన్ని వదిలేసావు నువ్వు, నిన్ను పోషించుకోవట్లా, వదిలేసి అప్పు తెచ్చుకుంటున్నావు నువ్వు దాన్ని అని చెప్తున్నారు.
తాత్కాలిక దుఃఖోపశమనంలా అది కనిపించినా దూరంగా ఆలోచిస్తే దుఃఖ వృద్ధికి కారణమే అవుతుంది. అది ఏమనిపిస్తుంది మనకు? ఆ కష్టం తొలగిపోయింది అనుకోండి, ఏదో కష్టం ఉంది, ఆయన ప్రార్థించాం, తొలగిపోయింది అనుకోండి, తాత్కాలికంగా మనకి దుఃఖం ఉపశాంతిలా మనకు కనిపించిన దూరంగా ఆలోచిస్తే కనుక దుఃఖ వృద్ధికే కారణం అవుతుందని చెప్తున్నారు. ఎప్పుడప్పుడు మళ్ళీ తగులుకుంటుంది కదండి. ఇప్పుడు ఆయింట్మెంట్ రాసుకున్నాం, సరే ఆయన రాశారు, బాగుంది, మళ్ళీ ఎప్పుడో ఈ దెబ్బ మీద దెబ్బ తగులుతుంది మనకి కదా, ఇంకా పెద్దదై నొప్పి ఇదైపోతుంది. అందుకే ఈ దెబ్బనే కాస్త అనుభవించేస్తే తీరిపోతుంది. అది వారు కోరుకునేది. నేను అన్నారా, అనుభవించేయండి, అయిపోతుంది. ఎందుకు ఇలా తాత్కాలికం అది, దానికోసం ఎందుకు ఇట్లా ఏడుస్తారు? శాశ్వతమైన దాన్ని కోరుకోండిరా, అప్పుడు ఇవన్నీ ఏమి అంటాం మీకని చెప్తున్నారు. అది నీకు నొప్పి అనిపించదు, కానీ మనం నొప్పి మొర్రో నాయనా అని ఏడుస్తున్నాం కదా. మనందరం చేస్తున్న పని అదే. ఆయన కాస్త ఆయింట్మెంట్ రాస్తారు దాని మీద, అంటే మనకి కొంచెం తాత్కాలిక దుఃఖానికి ఉపశాంతి కలిగిస్తారన్నమాట. కలిగినట్టు ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాం, కుయ్యో మొర్రో అంటున్నాం కాబట్టి, కానీ మరు జన్మలో మళ్ళీ మనం అనుభవించాల్సి వస్తుంది. దానికి దుఃఖ వృద్ధి చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. జీవనోపాధికే యత్నించడంలో ఒకప్పుడు అప్పు తెచ్చుకోవడం అనివార్యమవుతుంది. అట్టి అరువు ఇవ్వడమే లౌకిక బాధ ఉపశమనంగా సద్గురు లీలగా ప్రకటమవుతుంది. జీవనోపాధి కోసం యత్నించడంలో ఒకప్పుడు అప్పు తెచ్చుకోవడం అనేది అనివార్యం మనకి కదండి. అట్టి అరువు ఇవ్వడమే, అలాగ అప్పు ఇవ్వడమే మనకి లౌకిక బాధకు ఉపశమనంగా సద్గురు లీలగా ప్రకటమవుతుంది. ఆ అరువేట మనకి లీలగా ప్రకటన అవుతుందటండి. బాబా లీల ఏంటంటే మనం అరువు తెచ్చుకుంటున్నట్ట ఆయన నుంచి, అదే బాబా లీల. కోరిన కష్టం తీరుతుందంటే బాబా లీల అంటాం. అదేంటంటే మనం దాన్ని ఓర్చుకోకుండా దేన్నైనా ఆయన దగ్గర నుంచి ఉపశాంతి కోసం అరువు తెచ్చుకుంటున్నాం. అట్టి అరువు మనకు హితమో అహితమో తెలిసి మన ప్రార్థనను సద్గురువు మన్నించకపోవడం ఉంటుంది. మనం అప్పు తెచ్చుకున్నాం, బాగుంది. అప్పుడు ఆయన ఏం చేస్తారు? అప్పు ఇచ్చే ఆయన వీడికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా, వీడు అర్హుడు అవునా కాదా అని ఆయన ఆలోచిస్తాడనమాట. మన ప్రార్థన ఆయన మన్నించకపోవడం ఉంటుంది. అందుకే కదండి మనకు కొన్ని తీరినట్టు కొన్ని తీరనట్టు అవుతాయి. కొందరికి తీరతాయి, కొందరికి తీరవు. అవునా? ఎందుకంటే అది ఆయన ఇష్టం అంతే. మనకి హితమా అహితమా, మనకు మంచిదా కాదా, మనకు శ్రేయస్కరం అవునా కాదా అప్పివ్వడం అనేది ఆయన ఆలోచిస్తారు. మనం అంటే అప్పు తీసుకోవడం వల్ల బాగుపడతామా, ఇంకా దారుణంగా తయారవుతామా? దారుణంగా తయారయ్యే మనస్తత్వం గలవాళ్ళం అయితే మనం తీర్చడం ఎవరు అరువెవ్వరు. అవునా? చక్కగా దాన్ని ఉపయోగించుకొని బాగా అయ్యామనుకోండి, ఇంకెప్పుడు తర్వాత అరువులు అడగనంత చక్కగా తయారయ్యామనుకోండి, అప్పుడు మంచిదన్నమాట. మనకి హితం అది ఇవ్వడం హితం. మనం మంచిగా తయారవుతున్నాం, మళ్ళీ అడగం మనం. లేకపోతే అడుక్కుంటూనే అట్టా ఉన్నామనుకోండి, కుదరదు ఇంకెవరైనా. అదనమాట. అందుకని ఆ సద్గురువు మన్నించడం పైన ఆయన దానిపైన ఆధారపడి ఉంటుంది ఏదైనా. అది తెలిసి ఆయన నిర్ణయాన్ని ప్రేమతో కృతజ్ఞతతో ఆమోదించడమే యుక్తం. మనకి హితమా అహితమా, మనకి మంచిదా కాదా అరివివ్వడం అంటే అది తీర్చడం అనేది మంచిదా కాదా, మనకి ఆ కోరిక కానీ కష్టం కానీ ఆలోచిస్తారు. అదే ఆయన నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అది తెలిసి ఆయన నిర్ణయాన్ని, ఆయన ఇష్టం కదా మరి, భగవంతుడి నిర్ణయం అది, ప్రేమతో కృతజ్ఞతతో ఆమోదించడమే యుక్తము. ప్రేమతోటి కృతజ్ఞతతోటి ఆమోదించాలట. అదే యుక్తమైనదిట. అదే గురువుకు పగ్గాలు అప్పగించడం అంటే. అది మనం గురువుకు పగ్గాలు అప్పగించడం అంటే అని చెప్తున్నారు. ప్రార్థించాము, జరగచ్చు జరగకపోవచ్చు. శ్రేయస్కరం అయితే చేస్తారు, మనకి హితమైతే అహితమైతే చేయరు. మనకు శ్రేయస్కరం కాకపోతే చేయరు. అప్పుడు ఏం చేయాలి? జరగనప్పుడు కూడా ఆయన నిర్ణయాన్ని ప్రేమతో కృతజ్ఞతతో ఆమోదించడమే. నాకు శ్రేయస్కరం కాదు కాబట్టి బాబా ఇది చేయలేదు, నా శ్రేయస్కరం కాబట్టి జరిగింది, శ్రేయస్కరం కాదు కాబట్టి చేయలేదు బాబా. ఆయన నిర్ణయాన్ని ఆమోదాన్ని మనం ప్రేమతో కృతజ్ఞతతో ఆమోదించడమే.
అదే గురువుకు పగ్గాలు అప్పగించడం అంటే అని చెప్తున్నారు మాస్టర్ గారు. కొంచెం కన్ఫ్యూజన్గా ఉందండి. కొద్దిగా మళ్ళీ ఒక్కసారి తీసుకునే దాన్ని ఒక్కొక్క పాయింట్ కొంచెం చదువుకుంటే కొంచెం అర్థమవుతుంది. నెక్స్ట్ సత్సంగంలో ఒకసారి మళ్ళీ సింపుల్గా రివిజన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తానండి. ఇది ఇంకా ఉంది, చాలా ఉంది. దీని గురించి మాస్టర్ గారు ఎక్కువ రాశారు, ఇంకా చాలా ఉంది. రేపు మిగిలింది మనం చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.